దేవుడు అబద్ధికుడు, దేవుడు మర్డరర్, దేవుడు ద్రోహి, దేవుడు ఇది, దేవుడు అది అని ఈ మాటలే ఎక్కడ చూసినా మారుమ్రోగుతున్నాయి. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ. ఆ దురాత్మల చేత పట్టి పీడించబడేవారు దే ఆల్వేస్ హ్యావ్ కోపము. ఎవరిపైన? దేవుని పైన. అపవాది లూసిఫర్ వాడు ఏం నెమ్మదిగా లేడండి. మనం అనుకుంటున్నట్టు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోకండి. హీస్ బర్నింగ్ విత్ యాంగర్. ఎప్పుడు ఆ మంట, మనలో అయిన ఆత్మ మంట ఆరిపోతూ ఉంటదేమో కానీ వాళ్ళు ఆ మంట మాత్రం ఆరిపోతుంది. అందుకనే ఎంత ముమ్మరంగా ఈ లోకల్ ఇంత క్రియలు జరిగిస్తున్నాడు. ఏంటి ఆ కోపం అంటే? దేవుడు నామని అవమానపరచాలి, దేవుడు లేడని చెప్పించాలి, నన్ను మొక్కాలి అని వాడి యాంగర్, వాడి ప్యాషన్. ఏంటి ఆ ప్యాషన్? దేవుడు అబద్ధికుడు, దేవుడు ద్రోహి, దేవుడు అన్యాయస్తుడు, దేవుని పైన నేరాలు మోపే ఆ ఆత్మ. నేరాలు మోపే ఆత్మ. బ్లాస్ఫమీ. ఇట్స్ బ్లాస్ఫమీ. అది నేను ఒట్టి లోకస్తులకే ఉంటది అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవులో కూడా ఇది పనిచేస్తూ ఉంటది. ఎప్పుడు తెలుసా? అంధకార పరిస్థితుల్లో. ఐఎమ్ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇట్ వర్క్డ్ ఇన్ మీ ఆల్సో. ఆత్మ చాలాసార్లు కాదు, ఒకసారి 2 సార్లు అలాగా పనిచేసింది. ఒకప్పుడు మిస్క్యారేజ్ అయినప్పుడు దేవుడు ఉంటే, నేను దేవునికి ఇంత ఇష్టంగా ఉంటే దేవుడు నాకు ఇట్లా అనుమతించాడంటే దేవుడు ఎంత అన్యాయస్తుడు అని ఇట్లాంటి ఆత్మ నాలో పనిచేసింది. దేవుడు వారికి అన్ని ఇచ్చాడంటే దేవుడు పక్షపాతి, దేవుడికి నేను అంటే ఇష్టం లేదు. ఈ మాటలు వినపడుతున్నాయండి మీకు? దయచేసి ఏమాత్రం అటువంటి ఆత్మను ఎంటర్టైన్ చేయకండి. బికాస్ ఇట్ ఇస్ నాట్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ యువర్ మైండ్. ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ మైండ్. ఆ ఆత్మ వచ్చింది అనుకోండి, ఆ ఆత్మ మనల్ని లోపల నుండి బయటికి పాడు చేసేస్తుంది, నాశనం చేస్తుంది, పతనం చేసేస్తుంది జీవితం. బికాస్ దట్ యాంగర్ ఇస్ సో మచ్. ఆ కోపం ఎంత ఉంటుందంటే దేవునికి విరుద్ధంగా ఏ రీతి అయినా. కొంతమంది ఈ ఆలయంలోనే వచ్చి చెప్పారు, కనీసం ఆ సహోదరికి తెలుసు దట్ దిస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ దట్ ఈస్ వర్కింగ్. తను చెప్పిన మాట ఏంటిదంటే, నా కోసం ప్రార్థన చేయండి, ఇక్కడ ఉన్నంత వరకు నెమ్మదిగా ఉంది, కానీ ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్తానో, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి గురించిన భయంకరమైన కోపపు ఆలోచనలు, ఎలాగైనా దేవుని పేరు పాడు చేయాలని, ఇంకోటి దేవుని సేవకుల్ని పాడు చేయాలని నాకు ఒకలాంటి చెప్పసక్యము కానీ కోపము, యాంగర్, చూడండి ఉక్రోషం అంటారు కదా, అటువంటి కోపముతోటి నేను నింపబడుతున్నాను. ఎప్పుడైతే అన్న స్టేజ్ ఎక్కుతారో, అన్నం చూస్తే ఎక్కడ లేనంత కోపము, నాశనం చేసేయాలని, అంత చంపేయాలన్నంత కోపం వస్తుంది. అక్క మిమ్మల్ని చూస్తే కూడా మీరిద్దరు వచ్చినప్పుడు నాకు ఎక్కడ లేనంత కోపం వస్తుంది. తను టీమ్ వాలంటీర్, దెన్ ఇట్ ఈస్ నాట్ హర్. అది తను కాదు, అది తన స్వభావం కాదు, మొదటి నుండి ఉంది. వి నో హౌ ప్యాషనెట్ షీ వాజ్ వర్కింగ్ ఫర్ గాడ్, బట్ దెన్ ది స్పిరిట్ టుక్ ఓవర్. ఈ ఆత్మ తనని ఎంతగానో పాడు చేసే అటువంటి ఆలోచన పెడుతుంది. ఇంకో సహోదరుడు వచ్చాడు, బ్రదర్. 2 years బ్యాక్ హీ మెట్ అండ్ సెడ్, నేను ఇక్కడ కూర్చుంటున్నానే కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఏది పాడు చేయాలా, ఏది నాశనం చేయాలా, ఎక్కడ డిస్ట్రాయ్ చేద్దామనే ఒక ఆత్మ నన్ను ప్రేరేపిస్తా ఉంది అని చెప్తా ఉంటే, ఇట్ ఈస్ నాట్ హిమ్, ఇట్ ఈస్ నాట్ హర్, ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దెమ్. ఈ బ్లాస్ఫమస్ స్పిరిట్ ఎప్పుడు చూసినా దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నీ జీవితంలో ఏమాత్రం ఎటువంటి కార్యం జరిగించాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు. ఈ మాటలు మీకు వినపడుతున్నాయా? ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్స్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ. అబద్ధపు ఆత్మ, అబద్ధాలు చెప్పే ఆత్మ అది. ఆ మాటల్ని అప్పుడు మీరు చెప్పాలి ఏంటి తెలుసా? ఐ రెబ్యూక్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని బంధించండి, ఎదిరించండి. అందుకని ఆయన వాక్యము చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయండి. వాక్యం చదవకనే మనకి ఎటువంటి అధికారము దేవుడు మనకి ఇచ్చాడో మనకి తెలియట్లేదు. ఈరోజు ఆ అధికారముతో, ఆ శక్తితో, దేవుడిచ్చిన బలముతోటి మనము పోరాడదాం. ఇంకో విషయంలో దేవుడు ఎందుకు పేతురు పైన